కూటమి ప్రభుత్వం విడుదల చేసిన మెగా డిఎస్సిలో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు తొలగించడమే తప్ప కొత్త ఉద్యోగాలు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. దాదాపు 2,40,000 మంది వాలంటీర్లతో పాటు రేషన్ వాహనాలు తొలగించడం కూడా కూటమి ప్రభుత్వ దుశ్చర్యల్లో భాగమని ఆయన విమర్శించారు. 50,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి 16 నెలల తర్వాత కేవలం 16,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ డిఎస్సిలో మెరిట్ విద్యార్థుల విషయంలో అన్యాయం జరిగిందని, అది పూర్తిగా అవకతవకల మమేయమని కూడా ఆయన మండిపడ్డారు. డిఎస్సిలో అన్యాయం జరిగిన అభ్యర్థులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందంటున్న పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో మా నెల్లూరు ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం మెగా డిఎస్ మీద పెట్టి, మేము మెగా డిఎస్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగులందరికీ కూడా డిఎస్సి మేము ఫిలప్ చేస్తాం, మెగా డిఎస్ మీద సంతకం పెట్టింది. అయితే ఈ మెగా డిఎస్ మీద సంతకం పెట్టిన తర్వాత 16 నెలలు పట్టింది. 16 నెలల తర్వాత 15,000 చిల్లర పోస్టులు ఫిలప్ చేసి రేపు 19 తారీఖున సీఎం చేతుల మీదుగా డిఎస్ అభ్యర్థులకి అపాయింట్మెంట్ ఇవ్వనున్నారు. దీని మీద మనతో మాట్లాడడానికి వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో ఈ డిఎస్సి గురించి మాట్లాడేది తెలుసుకుందాం. సార్ చెప్పండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజే మెగా డిఎస్సి సంతకం పెట్టింది. రేపు 20 లక్షల మంది ఉద్యోగులకు ఇస్తామన్నది రేపు 15,000 చిల్లరకి రేపు ఉద్యోగులు చంద్రబాబు చేతి మీదుగా అపాయింట్మెంట్ ఇవ్వన్నారు. దీని మీద మీరేమంటారు? యాక్చువల్గా వీళ్ళు చెప్పింది 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. అంటే సంవత్సరానికి సగటున 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలా, అంటే 1.5 సంవత్సరం కంప్లీట్ అయింది. అంటే సుమారుగా 6 లక్షల ఉద్యోగాలు ఇప్పటికీ వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం మినిమం వేసుకున్నా కూడా ఇచ్చుండాలి. అయితే 6 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోగా సుమారుగా 3 లక్షల మందిని రోడ్డు మీద పడేసినారు. అంటే ఉండే ఉద్యోగాలను ఓడబెరికినారు. అంటే సచివాలయ వాలంటీర్లు పాపం ఏదో వాళ్ళు వేరే వేరే పనులు చేసుకుంటా పార్ట్ టైంలో ఇది చేయించుకొని కొంత సంపాదించుకోవడం, అలానే రేషన్ షాప్లో వెహికల్స్ ద్వారా కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కానీ, అన్న లిక్కర్ షాప్లో కానీ, వెలుగులో కానీ, ఇలా అనేక రకాలైనటువంటి ఉన్న వాళ్ళందరినీ కూడా 3 లక్షల మందిని పక్కన పెట్టినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. సరే, ఇవన్నీ కూడా తీసి పక్కన పెడదాం. ఇంకా మెగా డిఎస్సి మేము ఒక 50,000 ఉద్యోగాలు ఇస్తామన్నట్టుగా చెప్పినారు. సరే, చివరికి 16,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి సంతకం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఒక అట్టహాసంగా దాన్ని ఒక పెద్ద పబ్లిసిటీ ఇచ్చుకొని చేసినారు. దానికి సంబంధించి మొట్టమొదటి సంతకం పెట్టి ఈ రోజుకు 16 నెలలు అవుతుంది. ఈ 16 నెలల్లో ఎన్ని రకాల కేసులు వేయించినారో, మళ్ళీ వాటి మీద పోస్ట్ పోన్మెంట్స్, టెట్ అంటారు, మళ్ళీ పోస్ట్ పోన్మెంట్స్, తర్వాత అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ కూడా మధ్యలో రావడం కూడా జరిగింది. వాటన్నిటికి సంబంధించి ప్రధానంగా ఒక 3 ప్రాబ్లమ్స్ నేనైతే అందరి దృష్టి కూడా తీసుకొని వస్తాను. ఒకటి, సిబిఎస్ఈ చదివిన వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ లేకుండా చేసినారు. ఈ సిబిఎస్ఈ చదివిన వాళ్ళకి ఇప్పుడు దాకా ఎలిజిబిలిటీ ఉండింది, వాళ్ళకి డిఎస్సిలో వాళ్ళకి అవకాశం ఉండింది. అయితే వాళ్ళకి డిఎస్సి రాయడానికి ముందు టెట్ రాయాల్సి వస్తుంది. టెట్ కూడా వాళ్ళ దగ్గర రాయించినారు, వాళ్ళు ఎలిజిబుల్ అయినారు. మరి టెట్ కూడా రాయించి వాళ్ళ దగ్గర ఎలిజిబిలిటీ అయిన తర్వాత డిఎస్సి రాసేటప్పటికి మాత్రం మీరు ఎలిజిబిలిటీ కాదని చెప్పి వారందరినీ కూడా రోడ్డును పడేసిన పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. అలానే అనేక రకాలైనటువంటి అబ్జెక్షన్స్, కీలో తప్పులు ఉన్నాయి, వాటిని రెక్టిఫై చేయాల. అలానే 45 రోజుల లోపల వాళ్ళు ఎగ్జామ్ పెడతామని చెప్పినారు. 45 రోజులు కాదు, 3 నెలలు ఇవ్వమంటే కూడా ఇవ్వకుండా దాన్ని తూతు మంత్రంగా ఎగ్జామినేషన్స్ పెట్టి 22 సెషన్ల పాటు ఎగ్జామినేషన్ పెట్టి నార్మలైజేషన్ ప్రాసెస్ అన్నది మొట్టమొదటిసారిగా నార్మలైజేషన్ ప్రాసెస్ని తీసుకొచ్చినారు. ఇది చాలా ఫెయిల్యూర్ అనమాట. ఇది ఏంటంటే వాళ్ళకి ఒక సెషన్లో యావరేజ్ మార్క్స్ తగ్గితే ఆ పేపర్ కష్టంగా ఉంటుందన్న ఉద్దేశంతో వాళ్ళకి మార్క్స్ యాడ్ చేయడం. అక్కడ యావరేజ్ మార్క్స్ ఎందుకు తగ్గినాయి అని మనం గమనిస్తే, కొంతమంది అంటే అదర్ స్టేట్స్ వాళ్ళు, తమిళనాడు, కర్ణాటక, అటుపక్క మహారాష్ట్ర, ఒరిస్సా, ఇక్కడ ఉండే వాళ్ళు ఆ దగ్గర ఉండేటువంటి డిస్ట్రిక్ట్స్లో ప్రాక్టీస్ కోసం డిఎస్సి రాస్తున్నారు. చాలా మంది, కొన్ని వేల మంది రాస్తున్నారు. వాళ్ళు ఏ సెంటర్స్లో అయితే, ఏ సెషన్లో అయితే రాస్తున్నారో ఆ సెషన్స్లో వాళ్ళు ఫార్మల్గా రాస్తున్నారు. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటా ఫార్మల్గా వచ్చి రాస్తున్నారు. వారు పడినటువంటి సెషన్స్లో యావరేజ్ మార్క్స్ కొంచెం తగ్గిపోయినాయి, ఎందుకంటే వాళ్ళు వరకు ఫార్మల్గా రాసినారు. కాబట్టి ఆ సెషన్స్లో ఉండే వాళ్ళందరికీ మార్క్స్ 4.75 మార్క్స్, 4.25 మార్క్స్ యాడ్ చేసేస్తున్నారు. మిగతా కష్టపడి చదివి వాళ్ళకి బాగా యావరేజెస్ వచ్చిన వాళ్ళందరికీ కూడా 0.25, 0.5 మార్క్స్ని యాడ్ చేస్తున్నారు. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ ఎప్పుడు ఎక్కడా లేదు.
సుమారుగా మన 20 లక్షల మందికిలో నుంచి 1,37,000 ఉద్యోగాలు సెలెక్ట్ ఇచ్చినప్పుడు కూడా సింగిల్ డే ఆఫ్లైన్ ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళందరికీ కూడా ప్రాసెస్ కంప్లీట్ చేస్తే ఇక్కడ రాసింది 3,80,000 మంది, ఆడ 20 లక్షల మంది రాసాడు 3,80,000 మంది. వీళ్ళకి 22 సెషన్స్లో ఎగ్జామ్స్ పెట్టి ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ తీసుకొని వచ్చి ఇష్టం వచ్చిన సెషన్స్లో ఇష్టం వచ్చిన మార్కులు యాడ్ చేసి ఈరోజు ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులందరూ కూడా నష్టపోయి వారికి జాబ్స్ రానటువంటి పరిస్థితిని ఈరోజు చూస్తా ఉన్నాం. మెగా డిఎస్పీ ఏదైతే కుటుంబ ప్రభుత్వం పిలుపు చేసిందో దీని మీద అయితే కొంతమంది అభ్యర్థులకి, మెగా డిఎస్సీ చేసిన అభ్యర్థులకి అయితే తీవ్ర అన్యాయం జరిగింది. వాళ్ళు నార్మలైజేషన్ కింద ఎగ్జామ్ పెట్టకుండా, ప్రాక్టీస్కి ఇవ్వకుండా, వాళ్ళకి టైం ఇవ్వకుండా, వాళ్ళకి కొంతమందికి వాళ్ళకి అనుకూలమైన వ్యక్తులకు కావచ్చు, కొంతమందికి ఎక్కువగా మార్కులు కలపడంతో 6 మార్కు పోయిన కూడా ఉద్యోగం పోయిన వాళ్ళు ఉన్నారు. దీని ద్వారా అనేక మంది డిఎస్సీ రాసిన అభ్యర్థులు నష్టపోయారు. దీని మీద రేపు అసెంబ్లీలో కూడా క్వశ్చన్ అవర్లో దీని మీద ప్రభుత్వాన్ని నిలదీస్తాం. దీని మీద ప్రభుత్వం చెప్పే సమాధానం బట్టి మేము ముందుకెళ్తామని కూడా తెలియజేస్తున్నారు. కెమెరామెన్ చలపతో కృష్ణ, 6 టీవీ నెల్లూరు.